హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు పాన్ కార్డ్ ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. దానికి మనం ముందుగా ఆధార్ కార్డు మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండి 300 కేబీ సైజు బిలో 300 కేబీ లోపు ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఫోటో జేపీజీ ఫార్మాట్లో ఉండి 50 కేబీ బిలో ఉండే విధంగా సైజు చూసుకోవాలి. మరియు సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండి బిలో 30 కేబీ వచ్చే విధంగా మనం వాటిని రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాన్ కార్డ్ కరెక్షన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అదేవిధంగా మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా బ్రౌజర్లో ఎన్ఎస్డిఎల్ అని పాన్ అని టైప్ చేసి ఆన్లైన్ పాన్ అప్లికేషన్కి వెళ్ళండి. దాంట్లో పాన్ కార్డ్ కరెక్షన్ చేంజెస్ ఆర్ కరెక్షన్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ తీసుకోండి. దాంట్లో ఇండివిజువల్ సెలెక్షన్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ నేమ్, ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మన పేరు ఉందో అదేవిధంగా ఫస్ట్ నేమ్, దాని తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న విధంగానే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డులో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మెయిల్ ఐడి, వ్యాలిడ్ మెయిల్ ఐడి మనం వేయాలి. ఎందుకంటే మనకు పాన్ కార్డ్ యొక్క సాఫ్ట్ కాపీ మెయిల్కే వస్తుంది కాబట్టి వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మనము ఆధార్ కార్డులో అయితే ప్రతి డీటెయిల్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ను మనం ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఫోన్ నెంబర్ని అన్ని డీటెయిల్స్ ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ను క్లిక్ చేసుకొని దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి. దాని తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనం స్కాన్డ్ ఇమేజెస్ అండ్ స్కాన్ కాపీస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ ఆధార్ నెంబరు లాస్ట్ డిజిట్స్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే పాన్ కార్డులో మనం కరెక్షన్ చేయాలనుకుంటున్నామో వాటి బాక్స్ను మాత్రమే మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనము ఆధార్ కార్డు సిగ్నేచర్ ఫోటో స్కాన్ చేసుకున్నాం కాబట్టి మనం ఫోటో సిగ్నేచర్ పైన తప్పకుండా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫోన్ అండ్ ఈమెయిల్ ఐడి ఆ చెక్ బాక్స్ పైన కూడా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసి కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ టెలిఫోన్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అప్డేటెడ్ విషయంలో అప్డేట్ కావాలని చెప్పేసి మనం ఇక్కడ చెక్ బాక్స్ను క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పాన్ కార్డు విషయంలో కరెక్షన్ విషయంలో కానీ ఏదైనా సందేహాలు ఉన్నా, క్వశ్చన్స్ ఉన్న మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసి మనము నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి 3 ఆధార్ సెలెక్షన్ చేసుకోవాలి. దాని తర్వాత కాపీ ఆఫ్ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మన లోకల్ ఏరియా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఇంతకుముందు మనం స్కాన్ చేసిన కాపీస్ని యాస్టేజ్గా వీటిలో అప్లోడ్ చేసుకొని వీటిని ఫోటో దగ్గర ఫోటో, ఆధార్ దగ్గర ఆధార్, సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్, స్కాన్ కాపీలను అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత స్కాన్ కాపీస్ అన్ని సైజులు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని వాటిని జాగ్రత్తగా అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకటికి ప్రతిదీ ఒక చూసుకోవాలి. పైన అన్నీ మనం క్లియర్గా అప్లోడ్ చేసామో లేదో క్లియర్గా చూసుకొని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ 8 డిజిట్స్ మళ్ళీ ఒకసారి ఇందులో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసుకున్న తర్వాత అన్నీ చెక్ చేసుకోవాలి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత
మనం నెక్స్ట్కు వెళ్ళినప్పుడు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మనము 106 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. మనకు మీ దగ్గర అయితే నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ లేదా కార్డు ద్వారా అయినా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ అకౌంట్లో కానీ అమౌంట్ కట్ అయిపోయినట్టయితే అది మనకు మళ్ళీ వితిన్ 7 వర్కింగ్ డేస్ లోపల మన అమౌంట్ మన అకౌంట్కి మళ్ళీ క్రెడిట్ అయిపోతుంది. దాని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము 106 రూపీస్ పే చేసిన తర్వాత కొన్నిసార్లు అమౌంట్ డెబిట్ అయిపోతుంది కానీ సక్సెస్ కాదు. మళ్ళీ ఒకసారి ట్రై చేసినట్లయితే అది మనకు సక్సెస్ అయిపోతుంది. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత పాన్ కార్డులో ఈ సైట్లో మనకు పేమెంట్ సక్సెస్ అయినట్టు మెసేజ్ వస్తుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి క్లిక్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి అథెంటికేట్ చేస్తే అది సక్సెస్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీని జనరేట్ చేసిన తర్వాత ఈ ఆధార్ కార్డ్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఒకసారి ఓటీపీ లేట్ అయినా కానీ కొద్దిగా వెయిట్ చేయండి. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అట్లా 1 మినిట్ అట్లా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఒకవేళ రాకపోయినా కానీ మనము రీజనరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ మళ్ళీ మనము చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ పర్ఫెక్ట్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డ్ని సేమ్ యాక్సెస్ నెంబర్ను మనం ఎంటర్ చేసుకొని మళ్ళీ ఓటీపీ సెండ్ చేసినప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా పాన్ కార్డు కరెక్షన్ చేసినటువంటి పాన్ కార్డు జనరేట్ అయిపోతుంది. ఈ పాన్ కార్డ్ మనకు దాదాపు ఒక 7 నుంచి 15 వర్కింగ్ డేస్ లోపల మనకు బై పోస్ట్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఈ డాక్యుమెంట్కి పాస్వర్డ్ మన డేట్ ఆఫ్ బర్త్ను ఎలాంటి కామాస్ కానీ స్లాష్ కానీ లేకుండా డైరెక్ట్ 01/01/1960 సంథింగ్ ఏదో అలా ఎంటర్ చేసినప్పుడు మనకు డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది. అక్నాలెడ్జ్మెంట్ నెంబరు నోట్ చేసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఈ పాన్ కార్డ్ కరెక్షన్ అనేటువంటిది సక్సెస్ అయిపోతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.